హే ఆల్ ఈ రోజు అయితే మన విజయసేనలో వెళ్ళిపోతున్నాం. శ్రీకాకుళం సాలిహుండలో ఉన్నాం. బౌద్ధ క్షేత్రానికి అయితే అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇక్కడ చూసాను కదా, ఈ బోర్డు దగ్గరే మనకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి మీదకి వెళ్ళడానికి. అయితే చూసాను కదా, మీదకి వెళ్ళే వే అంతా కూడా అటు ఇటు చెట్లతో ఇక్కడే చాలా వరకు అయితే ఫోటోషూట్లు అయితే జరుగుతున్నాయి. నేను వెళ్ళినప్పుడైతే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే వీడియో చెప్పనా, మనకి శ్రీకాకుళంలో కూడా ఏదో బౌద్ధ క్షేత్రం కూడా ఉందండి. మన తొట్లకొండ ఎలాగైతే ఉంటుందో పార్క్ బుద్ధిస్ట్ మానిస్టర్ ఉంటుంది కదా, మనకి సేమ్ అలాగే ఉంటుంది అంట తొట్లకొండలాగా. అది కూడా ఎలా ఉంటుంది ఏంటి కూడా చూపిద్దాం అని చెప్పి అయితే వచ్చేసాను. ఎలా ఉంటుంది ఏంటి కూడా చూసేద్దాం వచ్చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. మన శ్రీకాకుళంలో ఏ వీడియో కూడా మనం వదిలేదులే, ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనమైతే ఆ వే నుంచి అయితే వచ్చాం కదా, చాలా వరకు దారిలో కూడా ఫోటోషూట్లు అయితే అవుతున్నాయి. ఇక్కడ చూసాం కదా, 2 వీలర్ 4 వీలర్ అయితే ఇక్కడ వరకు అయితే మనకి ఎలా అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మ్యూజియం ఉంటుంది అంట. ఇక్కడ మ్యూజియము పార్క్ కూడా, మ్యూజియము పార్కు నెక్స్ట్ బుద్ధిస్ట్ మానిస్టర్ కాంప్లెక్స్ ఉంది కదా, ఏమో ఉంటాయని కూడా చూపిస్తాను. అక్కడ ఉన్నాయని చెప్పారు. కానీ ఇదిగోండి కంప్లీట్గా వచ్చేసి గార్డెనింగ్ అయితే ఇలాగైతే ఉంటుంది అతను చెప్పినట్టు. కొండ ఎక్కక ముందు అయితే చాలా బాగుంది కదా, ఫుల్ గ్రీనరీ కింద. పార్క్ పక్కనే మనకి మ్యూజియం కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఏమున్నాయో కూడా చూపిస్తాను. నేను మ్యూజియం అని చెప్పాను కదా, వచ్చేసాం. బయటనే చెప్పులు ఇప్పియాలనుకుంటే ఇప్పేసే లోపు చూడండి ఆల్రెడీ లాక్ చేస్తారు కూడా. సరే గ్రిల్స్ ఉన్నాయి కదా, డోర్ కాకుండా లోపలికి కెమెరా పెట్టి ఏమున్నాయో కూడా చూపించేది. చూడండి ఇక్కడి నుంచి మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఎవరో ఉన్నారు అక్కడ చూడండి. ఈ సైడు అప్పుడెప్పుడో పురాతన రాళ్ళు విగ్రహాలు అన్నీ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి మనకి, చూస్తున్నారా. సరే ఇంకా మీదకి వెళ్దాం, ఏముంటాయని కూడా చూద్దాం. బుద్ధిస్ట్ రిమైన్స్ అండ్ స్తూపాస్ అని చెప్పి ఈ వేలో ఎలాగ వెళ్ళిపోతే అక్కడికైతే మనం రీచ్ అయిపోతాం. కొండ మీదకి ఎలా ఎక్కాలన్నమాట. మనకు చూసారు అక్కడ ఫోటోషూట్లు కూడా అవుతున్నాయి. ఇదిగండి ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది, లేడీస్ అండ్ జెంట్స్ కూడా. మనం మీదకి వస్తున్న వే చూస్తున్నారు కదా, ఇదంతా వాక్బుల్లే. అక్కడెక్కడో పార్క్ చేసుకోవాలి, ఇదంతా నడాలి మన మీదకి. అదే తొట్లకొండ అనుకోండి, బావికొండన మన మీదకి వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే నా వాకబుల్గానే వెళ్ళాలి మొత్తం మీద వరకు కూడా. చూద్దాం ఎలాగుంటుంది. ఇటు వెళ్ళే వే కూడా చాలా బాగుంది, అటు ఇటు చెట్లుండి. ఆ వేకి వెళ్తున్న దారిలో అలసిపోతే చూడండి ఇక్కడ కూడా కూర్చొని జాగ్రత్తగా అయితే రెస్ట్ తీసుకుని వెళ్ళచ్చు. ఇలా వచ్చినట్టయితే స్టార్టింగ్లోనే ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. అక్కడ తొట్లకొండలో నెక్స్ట్ బావికొండలో ఐడెంటిఫికేషన్ బోర్డ్స్ అవి ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటివి ఏం లేదు. బౌద్ధ స్తూపం ఉంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది మనకి. ఇలాగైతే వస్తాం కదా, ఇది మొత్తం అన్ని ఇటుకలతోనే కట్టినట్టు ఉంది కొండ మీద. ఇది చూడగానే ఒకసారి నాకు గోల్కొండ ఫోర్ట్ చూసినట్టుగా అయితే అనిపించింది. అవైతే అన్ని రాళ్ళు, ఇవైతే ఇటుకలతోనైతే మొత్తం అన్ని అరేంజ్ చేశారు. ఇవి చూస్తున్నారా, ఈ సైడ్లో రాళ్ళు కూడా మామూలు నడ్డానికి మాత్రం ఈ రాళ్ళు అరేంజ్ చేశారు, కానీ అటు ఇటు లెఫ్ట్ రైట్ మాత్రం ఇటుక బెట్టలతోనే చేశారు మొత్తం అంతా. చూద్దాం ఆ మీదకి వెళ్ళాక కూడా ఎలాగుంటుంది ఇటు కూడా. ఇది అందరు ఇదే ఎంత ఎత్తు ఉంది. ఇది ఏదో దూరం నుంచి వస్తే ఇదే ప్లేన్ లాగా ఉంది, కానీ ఇదేదో కొండ మీదకి ఎక్కినట్టుగా ఉంది. ఇదంతా కొండే. చూద్దాం ఎంత కొండ ఎక్కి కూడా ఏముంటుంది ఇటు కూడా. చూసారు కదా, ఇలా సోపాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే మామూలు కనిపించలేదు. చూసారు ఎంత బాగుందో. ఇంకా మీదకి వెళ్తే ఇంకెంత బాగా అనిపిస్తుంది అని చూద్దాం. ఇవన్నీ ఉన్నాయి తప్ప బోర్డ్స్ ఏమైనా ఉంటే ఇవివా నేను తెలుసుకోవచ్చు. ఏ బొంగు లేవు ఇక్కడ, మొత్తాన్ని మామూలు పెడిసి వదిలేశారు. మనకి నెట్స్లో ఎత్తికినప్పుడు టూరిస్ట్ ప్లేస్లో మనకి చక్రంది కనిపిస్తుంది, మీకు గుర్తుందా? సేమ్ ఇక్కడికి వచ్చాక అదే నాకు కనిపించగానే అమ్మయ్య అనుకున్నాను. ఏదో వదిలేసాను అనుకున్నాను, ఇది ఇక్కడే ఉందని చెప్పి. ఈ సాలిహుండంలో ఈ కొండ మీదకి ఎక్కితే ఈ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఎవరైనా ఎతకండి, శ్రీకాకుళంలో మనకి టూరిస్ట్ ప్లేస్లో చూపిస్తే ఇదే మెయిన్ చూపిస్తుంది. ఇది కూడా 5th or 4th ప్లేస్లోన. ఇది చూస్తున్నారు కదా తొట్లు. ఈ తొట్లని ఎలా చెప్పగలంటే బోర్డు లేకుండా మనకి తోటకొండలో సేమ్ ఇలాగే తొట్ల కింద అరేంజ్ చేసుకున్నారు. అప్పుడు బౌద్ధులు అని చెప్పి ఉన్నది. సేమ్ ఇది చూడగానే అదే అనిపించి అయితే చెప్పాను, ఈ తొట్ల కింద అరేంజ్ చేసుకున్నారని. నుంచి అయితే వ్యూ మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఆ దూరంగా ఇంకా బ్రిడ్జ్ లాగా వేస్తున్నారు, రివర్ మెంచ్ చూస్తున్నారా, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అది. ఇక్కడ నుంచి మొత్తం అక్కడక్కడ ఇల్లు కనబడుతున్నాయి, మొత్తం పొలాలే చూడండి.
ఈ వ్యూ పాయింట్ ఇక్కడికి వస్తే టాప్ వ్యూ పాయింట్కి వస్తే శ్రీకాకుళం అంతా మన కింద ఉన్నట్టుగా అయితే ఉంటుంది. చూస్తున్నారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేబీ. వ్యూ పాయింట్ చూడగానే ఈ అనకాపల్లి దగ్గరలో ఉన్న వజ్జన కొండ అయితే గుర్తు. అనకాపల్లి అంతా మనకి కింద కలగే కనిపిస్తుంది కదా, దూరంగా ఏదో టెంపుల్ కూడా ఉంది మనకి. అది కూడా సేమ్ ఇలాగే కొండ మీదకి ఏమి వెళ్ళలేము. చూడండి చుట్టూ చిట్లే, అక్కడక్కడ ఇల్లు. చూడండి చాలా అంటే చాలా 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 బాగుంది. అలాగే ఈ వ్యూ కూడా చూడండి ఎంత బాగుంది. ఓవరాల్గా మీద నుంచి వ్యూ అంతా ఎలా కనిపిస్తుంది రౌండ్ తిప్పుతుంది చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఓ పక్క వరి, నెక్స్ట్ కొబ్బరి తోటలు, ఇల్లులు, కొండలు, దూరంగా టెంపుల్. చూస్తున్నారా ఏం ఈ వ్యూ పాయింట్ మీకు చూడగానే స్ట్రైక్ అయ్యేది వజ్జన కొండ మనకి అనకాపల్లి దగ్గరలో ఉంది కదా. అదైతే ఇంకా మన వీడియో తీయలేదు, ఫ్యూచర్లో వెళ్ళి తీసి మీకు ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటో కూడా. మీరు కూడా అసలు వచ్చినట్టయితే అసలు మిస్ అవ్వద్దు శ్రీకాకుళం వచ్చినట్టయితే. నేను వెళ్తున్నాను కదా, దానికి ముందు చూస్తున్నాను కదా మనకి దూరంగా వాటర్ కనిపిస్తుంది, అదే వంశధార నది అండి. దాని ఒడ్డునే ఈ బౌద్ధ క్షేత్రం అయితే ఉన్నది. అప్పట్లో ఈ బౌద్ధ క్షేత్రానికి 2 పేర్లు పెట్టి అయితే పిలిచేవారంటండి. కొద్దిమంది అయితే సాలివాటి కాని వారంట, కొద్దిమంది సాలిపేటి కానీ కూడా పిలిచేవారంట. నా లాస్ట్ వీడియోలో కళింగపట్నం బీచ్ చూపించాను కదా, ఎలా ఉంటుంది ఏంటో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి. ఆ బీచ్ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేసేయండి. కళింగపట్నం బీచ్ నుండి ఈ బౌద్ధ క్షేత్రానికి అయితే 5 కిలోమీటర్లు ఉంటుందండి అంతే. చూపించండి చూడండి, ఇది బౌద్ధులు వాటర్ కోసం ఏర్పరచుకుంటారు ఈ తొట్లు అని చెప్పని. ఆ తొట్లు అయితే కొన్ని సంవత్సరాల క్రితం అంటండి. ఈ ఇటుకలతో కట్టారు కదా, ఈ ఇటుకలతో కట్టినవి అయితే అంతకు మించి ఓల్డ్ వంట. ఇవైతే లాస్ట్ ఇంకా బౌద్ధులు వెళ్ళిపోతున్నారనే టైంలో వంట ఈ ఇటుకలతో కట్టినవన్నీ కూడా. మనకి అనకాపల్లిలో తొట్లకొండలో బౌద్ధ క్షేత్రం ఉంటుంది, నెక్స్ట్ వైజాగ్లో అయితే తొట్లకొండ అండ్ బావికొండ కూడా ఉంటుంది కదా. అలాగే శ్రీకాకుళంలో ఈ సాలిహొండంలో ఈ బౌద్ధ క్షేత్రం కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే శ్రీకాకుళం వచ్చినట్టయితే ఇది కూడా విజిట్ చేసేయండి. టాప్ వ్యూ అది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సాలిహొండంలో బౌద్ధ క్షేత్రం ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా? 1919లో కనుక్కున్నారంట. అది కూడా ఎవరు అనుకున్నారు? గిడుగు రామ్మూర్తి పంతులు గారు అయితే కనుక్కున్నారంటండి. సరే కదండి, మన శ్రీకాకుళం దగ్గరలో ఉన్న ఈ సాలిహొండం అనే బౌద్ధ క్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయ్ సర్ని బాయ్. ఎవరైనా శ్రీకాకుళం విజిట్ చేయడానికి వచ్చినట్టయితే 5 ప్లేసులు అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఒకటి సూర్యనారాయణ స్వామి టెంపుల్, నెక్స్ట్ శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అండ్ నెక్స్ట్ కళింగపట్నం ఉంది కదా, కళింగపట్నం బీచ్ ఒకటి, నెక్స్ట్ ఈ సాలిహొండంలో ఉన్న బౌద్ధ క్షేత్రం ఒకటి. ఈ 5 అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి.